నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ నిరాశనే మిగిల్చింది. సీజన్ మొదలై 2.5 మాసాలు కావస్తున్నా సాగు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. కృష్ణా బేసిన్లోని ప్రధాన జనవనరులు సహా ప్రాజెక్టులన్నీ నీరులేక అల్లాడుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో మొత్తం సాగులో 10వ వంతు కూడా వరినాట్లు పడలేదు. 20 ఏళ్లలో ఇలాంటి దుర్భరమైన పరిస్థితి రావడం ఇదే తొలిసారి. ఈ ప్రభావం ఆహార ధాన్యాల ఉత్పత్తిపై తీవ్రంగా పడనుంది. గత ఖరీఫ్లో వచ్చిన దిగుబడిలో 3వ వంతు కూడా వచ్చే పరిస్థితి లేదు. అదే జరిగితే ధరలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ ఆశ నిరాశలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎంఎల్ నరసింహారెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు; చెరుకూరి వీరయ్య గారు, నీటిపారుదల రంగ నిపుణులు; ఎం కోదండరెడ్డి గారు, పిసిసి కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు; సారంపల్లి మల్లారెడ్డి గారు, అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షులు. ఖరీఫ్ ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితిపై ఇప్పుడు కథనం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ ఆశలు అడియాసలయ్యాయి. జలకళ తప్పిన కృష్ణా బేసిన్ సాగునీటి ప్రాజెక్టులతో ఖరీఫ్ సాగు వెలవలబోయింది. సీజన్ మొదలై 2.5 నెలలవుతున్నా ముఖ్యంగా వరి సాగు ముందుకు సాగలేదు. కృష్ణా బేసిన్లో ఎన్నడూ సమస్యను ఎదుర్కోని ప్రాజెక్టులు సైతం నీటి కోసం అల్లాడుతున్నాయి. వాస్తవానికి నికర మిగులు జలాలతో కలిపి కృష్ణా బేసిన్లో సాగులో ఉన్న ఆయకట్టులో ఇప్పటిదాకా కనీసంగా 10వ వంతు నాట్లకు నోచుకోలేదు. గోదావరి దిగువ డెల్టాల్లో మాత్రమే యథాప్రకారం నాట్లు పడ్డాయి. అలాగే వంశధార కింద కూడా ఖరీఫ్లో నాట్లు పడ్డాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి ఖరీఫ్లో 69 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని, దాదాపు 97 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నది ముందస్తు అంచనా. అలాగే తెలంగాణలో 26,50,000 ఎకరాల్లో వరి సాగవుతుందని, దాదాపు 40 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని లెక్కలు వేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే 43 లక్షల ఎకరాల దాకా సాగవుతుందని, 57 లక్షల మెట్రిక్ టన్నుల పైచిలకు ధాన్యం పండుతుందన్న అభిప్రాయానికి వచ్చారు. తీరా చూస్తే తెలంగాణలో 8 లక్షల ఎకరాల్లోనూ, ఆంధ్రప్రదేశ్లో 18 లక్షల ఎకరాల్లోనే సాగు సాధ్యమైంది. ఇక 1968 నుంచి 15 టీఎంసీలకు తక్కువ కాని నీటి ప్రవాహంతో కళకళలాడిన శ్రీశైలం ప్రాజెక్టు ఈసారి అసలు ప్రవాహమే లేక బోసిపోయింది. కాగా ఈ ఏడాది జూరాలకు ఇంతదాకా నీరే చేరలేదు. అత్యధిక ఆయకట్టు ఉన్న నాగార్జున సాగర్ కింద వరుసగా 4వ ఏడాది కూడా ఖరీఫ్ రద్దయింది. ఇకపై రిజర్వాయర్లలోకి నీరు చేరినా ముందస్తు రబీకి మాత్రమే అవకాశం ఉంటుందని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. నరసింహారెడ్డి గారు, తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ సీజన్ రైతులకు తీవ్రమైన నిరాశను మిగిల్చింది. ఆయకట్టులో 10వ వంతు కూడా నాట్లు పడని పరిస్థితి నెలకొని ఉంది. మరి ఈ దుస్థితికి ప్రధానంగా కారణాలను ఏ విధంగా విశ్లేషించుకోవాలి? ఖరీఫ్ ప్రారంభమై దాదాపు 80 రోజులు కావస్తుంది. కానీ ఒకటి వర్షాభావం, కృష్ణా బేసిన్లో ఎప్పుడు లేనంతగా తక్కువ వర్షపాతం నమోదు కావడం ఒక కారణం. రెండోది, వచ్చిన కొద్ది నీటిని కూడా ఎగువ రాష్ట్రాల్లో ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిలో నిల్వ చేసుకొని వినియోగం ప్రారంభించడం. ఈ రెండు కారణాల దృష్ట్యా కృష్ణా బేసిన్లో ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో, అటు తెలంగాణ అటు ఆంధ్రలో చాలా పరిస్థితి ఎప్పుడూ లేనంత ఇబ్బందికరంగా తయారైంది. కర్ణాటక దాటిన తర్వాత జూరాల మొదటి ప్రాజెక్టు ఉంటే, జూరాల మొదటి ప్రాజెక్టులే కూడా చాలా తక్కువ 1000-2000 క్యూసెక్కులు నీళ్ళు వచ్చినా కూడా జూరాల్లో ఆయకట్టుకు కొంత నీళ్ళు ఇవ్వడానికి అవకాశం పడే పరిస్థితి. కానీ ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి కూడా లేదు. జూరాల కట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఇలాంటి పరిస్థితి మనకు ఎదురవుతూ ఉంది. ఎందుకంటే పైన కర్ణాటకలో ఉన్న ఆలమట్టి లేదా నారాయణపూరు 2 రిజర్వాయర్లు కూడా దాదాపు కావాల్సిన సఫిషియెంట్ వాటర్ ఆ 2 రిజర్వాయర్లో వచ్చింది, స్లోగా నెమ్మదిగా అయినా సరే. కానీ అక్కడ ఆ 2 ప్రాజెక్టుల కింద వినియోగం వాళ్ళు ప్రారంభించారు కాబట్టి అక్కడి నుంచి జూరాలకు వచ్చే పరిస్థితి లేదు. దాని కింద ఉన్న శ్రీశైలానికి ఇంతకుముందు ఆలమట్టి నుంచి ఒకవేళ ఆలస్యం అయినా కూడా తుంగభద్ర నుంచి వచ్చేది. కానీ ఈ సంవత్సరం తుంగభద్ర నుంచి కూడా ఏమి రావడం లేదు. ఎందుకంటే తుంగభద్రలో ముందు కొంత ఆశజనం కనిపించింది తుంగభద్ర కూడా, కానీ ఇప్పుడు ఒక 70-80 టీఎంసీలకు మించి రాలేదు నీళ్లు. శ్రీశైలంలోకి ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన తర్వాత ఒక చుక్క కూడా నీళ్లు రాని పరిస్థితి ఇదే మొదటిసారి. సో ఇంత తీవ్రంగా పరిస్థితి ఉంది. అందుకనే దాదాపు ఈ కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్ట్స్లో ఒక 50 లక్షల ఎకరాల ఆయకట్టు, దాంట్లో ఒక ఆ ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి బోర్లు బావుల కింద ఒక 5 లక్షలు 6 లక్షల ఎకరాలు సాగు చేసుకునే పరిస్థితి. అవి కూడా రేపు నీళ్ళు రాకపోతే వాటికి కూడా ఇబ్బంది. సో అందుకని చెప్పి ఎక్కువ ఆయకట్టు కృష్ణా బేసిన్లో దాదాపు అన్ని ప్రాజెక్టు కింద, తుంగభద్ర కింద కొన్ని నీళ్ళు వచ్చినా కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ప్రవాహం తక్కువ ఉంది కాబట్టి ఆయకట్టుకు ఇవ్వడానికి ముందు వెనకాడుతున్నారు. అట్లానే గోదావరి బేసిన్లో కూడా కిందున్న ధవళేశ్వరం వద్ద నీళ్లు సముద్రంలోకి పోయినా కూడా పైన ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగరు, సింగూరు దాదాపు అన్ని ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. సో రెండు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటిసారి ఖరీఫ్లో ప్రత్యేకించి ఆరుతడి పంటలకు వర్షాభావాలు ఒక కారణంతో దెబ్బతింటే రిజర్వాయర్లో నీళ్ళు లేకపోవడం వల్ల మొత్తం ఆయకట్టు అంతా కూడా ప్రశ్నార్థకంగా మారింది. వీరయ్య గారు, కృష్ణా బేసిన్లో ప్రధాన జనవరులతో సహా అన్ని ప్రాజెక్టుల్లో కూడా నీళ్లు లేక వెలవెలబోతున్నాయి.
మరి ప్రధానంగా ఈ విపత్కర పరిస్థితిని ఏ విధంగా చూడాలి? ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఇబ్బంది ఇది. అయితే కిందటి సంవత్సరం చివరిలో జలాశయాల్లో కొంత నీరు నిల్వ చేసుకుంటే కొంత ఇబ్బందులు తొలగాయి అనుకోవటానికి అప్పుడు కూడా అంతగా ఆశాజనకంగా లేదు. ఎందుకంటే నాగార్జున సాగర్లో నీళ్లు చేరింది, దాన్ని వ్యర్థం చేసింది ఏమి లేదు. అట్లాగే శ్రీశైలం కూడాను. అయితే పులిచింతల మనం పూర్తి చేసుకుని ఉంటే ఏదో కొంత దానికి కూడా ఇదే పరిస్థితులు వస్తాయి. మరి ఇటువంటి ఇబ్బందుల్ని కొన్నిటిని మనం ఎదుర్కోక తప్పదు. కేవలం ఏదో ఒకళ్ళ మీద ఒకడు విరుచుపడే కన్నా అఫ్కోర్స్ ఆ విధంగా వచ్చాయి, కొన్ని ఉన్నాయి. పై వాళ్ళు కిందకు వదలకుండా ఉండి కిందకు వదలకుండా ఉన్న పరిస్థితులు వేరు. మరి 2.5 నెలలు జరిగిపోయింది వర్షాకాలంలో. ఇంకా నెల 15 రోజుల వరకు ఆశ ఉంది. మనిషి ఆశాజీవి కాబట్టి తప్పకుండా వస్తుందనే ఉద్దేశంతో మొన్న ఈ మధ్యన మళ్ళీ వర్షాలు చూసిన తర్వాత మళ్ళీ ప్రాణం లేచి వచ్చింది. అయ్యో రైతు పాపం కొంచెం తట్టుకోగలిగే శక్తి వస్తుందని. మళ్ళీ ఈ నెల 15 రోజుల్లో తప్పకుండా వర్షాలు వస్తాయని, పైన వర్షాలు వస్తే తాత్కాలికంగా ఇక్కడ నిలబడుతుంది, కానీ పైన రావాలి మనకి. మహారాష్ట్ర కర్ణాటకల్లో పైన ఆల్మట్టి అవి నిండి పొరలాలి. పొరిలితే కానీ మనకి వీలు పడదు. గోదావరిలో ఇంతవరకు కొంతవరకు బాగానే ఉందని చెబుతున్నారు. కారణం ఏంటంటే బహుశా ప్రాణహిత, ఇంద్రావతి, శబర్లు కింద ఉన్నాయి కాబట్టి దానిలో వచ్చే నీరు ఎంతో కొంత దాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి వచ్చి ఉండొచ్చు. నరసింహారెడ్డి గారు చెప్తున్నట్టుగా ఆల్మట్టి నారాయణపూర్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. మరి ఆ పరిస్థితిని మనం ఏ విధంగా చూడాలంటారు? కొంచెం మెరుగ్గా ఉందంటే వాళ్ళు కొంత అట్టి పెట్టుకుని ఇచ్చేటువంటి పరిస్థితి రాష్ట్రాల మధ్య ఆ గుడ్విల్ లేదు. ఎంతసేపు నాది నిండిన తర్వాతే, నాకు పూర్తిగా తీరిన తర్వాత ఇవ్వడం తర్వాత ఆలోచిస్తాం. ఇవ్వటానికి కూడా కారణాలు ఆలోచిస్తారు అప్పుడు. ఆ విధంగా పరిస్థితులు అవుతున్నాయి. కోదండరెడ్డి గారు, గతంలో వర్షాలు కొంచెం ఆలస్యమైనా ఖరీఫ్ మధ్యకాలానికైనా ప్రాజెక్టులు జలసిరితో కలకళ్ళాడేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రధానంగా కారణాలను ఏ విధంగా అన్వేషించాలి? ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు అనేదే అనుకోవచ్చు. మనకు అర్థం అవుతా ఉంది ఈ వర్షాలు సకాలంలో రావటం లేదు. అది ఆంధ్ర ప్రాంతం కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి. సరే, వర్షాకాలంలో ఖరీఫ్లో ఎవరైనా రైతు చూసేది ఖరీఫ్లో ఈ నష్టాన్ని పూడ్చుకోవచ్చు అనే ఒక ధైర్యంతో ఉంటాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఖరీఫ్లో ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇప్పుడున్న పంటలు ఏవి కూడా రావు, దిగుబడి రాదు, పైగా పెట్టుబడులు పోతాయి, తీవ్రంగా నష్టపోతాడు రైతు. అందువల్ల ఈ పరిస్థితిని ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దూరదృష్టితో నిర్ణయం తీసుకోవాల్సిన సమయం అయితే దాటిపోయింది. ఈ నేపథ్యంలో పరిస్థితి చూస్తే ఇప్పటికే దేవేగౌడ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆల్మట్టి డ్యాము డిస్ప్యూట్ చాలా మనకు ఆందోళనకరమైన నిర్ణయం తీసుకున్నారు. సరే, అప్పుడు అందరూ కూర్చొని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత దాన్ని పరిష్కారం చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఒక ప్రమాదం వచ్చింది. మహబూబ్ నగర్కు చాలా దరిదాపులోనే, మన బార్డర్కి దరిదాపులోనే ఈ గిరిజాపూర్ దగ్గర మళ్ళీ ఏదో పెద్ద బ్రిడ్జు, తర్వాత 194 గేట్లు, ఇవన్నీ మాటలు చెప్పుకోవడానికి డ్రింకింగ్ వాటర్ మిషతో ఇవి కడుతున్నారు. కానీ తర్వాత వచ్చే ప్రమాదాల గురించి ఇందాక వీరయ్య గారు అన్నట్టు మరి ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల ప్రయోజనాలే చూసుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రం కింద ఇంకో రాష్ట్రం ఉంది, ఇంకా అక్కడ ధాన్యం బాగా పండుతుంది, ఆ రైతులకు మనం కాపాడుకోవాలి అనే ఆలోచన దృక్పథం ఎవరిలో కనిపించడం లేదు. ఎవరికి వాళ్ళే నా రాష్ట్రం బాగుండాలి, నా దగ్గర ఒక ప్రాజెక్ట్ కట్టుకోవాలని. ఈ నేపథ్యంలోనైతే ఒకటి ఇది పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంది. ఖరీఫ్ గట్టెక్కే పరిస్థితి లేదు. పోగా ఇంకొక ప్రమాదం ఉంది. ఈ ఖరీఫ్లో జలాశయాలలో నీళ్లు అంతంత మాత్రం ఉండి కొంతవరకు ఖరీఫ్కు నీళ్లు అందిస్తే ఎక్కడైతే ఈ ప్రాజెక్టుల నీళ్ళు అందవో అక్కడ భారీ వర్షాలు పడి బాగా గ్రౌండ్ వాటర్ పెరిగితే రేపు రబీకి ఉపయోగపడే రకంగా ఉంటాయి. రబీ కూడా చాలా ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. ఇప్పుడే ఇంకా ఆగస్టు ఎన్ని రోజులు ఉందండి, ఇంకా ఈ రోజు 20 తారీఖులో ఉన్నాం, ఇంకా 10 రోజులు. దాని తర్వాత కూడా చూస్తే పరిస్థితి ఎక్కడ కూడా ఆశాజనకంగా కనిపిస్తలేదు. వర్షాభావం అయితే ఖచ్చితంగా ఉంది. పరిస్థితి మాత్రం చాలా ఆందోళనకరంగా ఉంది. మల్లారెడ్డి గారు, 2 దశాబ్దాల కాలంలో నీళ్లు లేక ఖరీఫ్ ఇంతగా దెబ్బతినడం ఇదే మొదటిసారి.
మరి ఈ పరిస్థితి ఆహార ధాన్యాల దిగుబడిపై ఏ విధంగా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది? ప్రభుత్వం యొక్క వైఫల్యమే ప్రధాన కారణం. గత డిసెంబర్లో మనకు ఫస్ట్ క్రాప్ వచ్చిన తర్వాత అసలు ప్రాజెక్టుల కింద ఒక పంట పండాలనేదే సూత్రం. 2 పంటలు పండాలనేది ఎక్కడా లేదు. ఏ ప్రాజెక్టు కిందనైనా అది కృష్ణా డెల్టా కానీ గోదావరి డెల్టా కానీ మరేది కానీ ఒక పంట గ్యారంటీ ఉండాలి. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31న కనుక శ్రీశైలం నాగార్జున సాగర్ 2 తూములు మూసేస్తే ఈరోజు ఖరీఫ్లో 2 మాసాల పాటు నీళ్ళు వచ్చేది. కానీ అప్పుడు ఏం చేశారంటే డిసెంబర్ తర్వాత 50 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఏదో మా రాష్ట్రంలో మేమేమి చేసుకుంటాం, లెఫ్ట్ సైడ్ మేము చేసుకుంటాం, రైట్ సైడ్ మేము చేసుకుంటాం అని చెప్పని 2 ప్రభుత్వాలు పోటీలు పడి విద్యుత్ ఉత్పత్తి చేశాయి. విద్యుత్ ఎక్కడి నుంచైనా కొనవచ్చు, కానీ నీళ్లు పోతే రావు. కానీ ఈ నీళ్లను కాపాడి నెక్స్ట్ ఇయర్కు క్యారీ ఓవర్గా ఉంచాల్సినటువంటి ప్రభుత్వాలు 2 కూడా పోటీలు పడి తమ సైన్యాన్ని పంపించి అక్కడ ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేశారు నాగార్జున సాగర్లో. ఆ విధంగా మనం ఇప్పుడు ఈ ఖరీఫ్ నష్టపోయాం ఒకటి. ఇక రెండవది, అసలు మన ఎగువన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి రావాల్సినటువంటి నీళ్ళు ఏవైతున్నాయో వాళ్ళు అన్నీ ఫుల్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్పిల్ ఓవర్ అయితేనే మనకు నీళ్ళు వస్తాయి. అలాంటి సందర్భంలో ఎగువ రాష్ట్రాలలో ఎలాంటి నిర్మాణాలు జరుగుతున్నాయి అనేటటువంటి కనీస ఆలోచన కూడా ప్రభుత్వానికి లేదు. బాబ్లీ విషయంలో కూడా నిర్మాణం అయిన తర్వాత గొడవ పెడితే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అలా నిర్మాణం అయిపోయింది కాబట్టి ఇక వాళ్ళకి 8 మాసాల పాటు వాళ్ళు మూసుకుంటారు, 4 మాసాలు మీకు ఓపెన్ చేసి పెడతారని చెప్పి అన్నారు. ఇప్పుడు ఈ గిరిజాపూర్ పరిస్థితి అంతే. కోంగ్లీ, సాయిగాం, మణికేశ్వరు, లఖన్గాం అని చెప్పని 4 ప్రాజెక్టులు దీని ముందటనే, ఈ గిరిజాపూర్ ముందటనే అక్రమంగా కర్ణాటక నిర్మాణం చేసింది. అదే కాకుండా శ్రీశైలానికి మెయిన్ సోర్సు తుంగభద్ర. తుంగ అక్కడ ఎగువ తుంగ అని ఒకటి ప్రాజెక్టు కర్ణాటకకు పర్మిషన్ ఇచ్చారు, 24 టీఎంసీలు. దాని ఎగువన 11 చెక్ డ్యాములు కట్టారు. అలాగే ఇక్కడ మన సింగూరు ఉంది, సింగూరు ముందట చౌకీనాలకు ముందట ఒక 11 చెక్ డ్యాములు కట్టారు. అంటే దాదాపు ఒక ఈ చెక్ డ్యాములన్నీ కూడా ఎంత బిలో 1 టీఎంసీ. అంటే మన సిడబ్ల్యూసీ వాళ్ళు ఏమంటారంటే 1 టీఎంసీ లోపు అయితే మా అనుమతులు అవసరం లేదు, మంచినీళ్ళ కొరకు మీరు కట్టుకుంటే. కానీ చెప్పేది మంచినీళ్ళు కట్టి పంపులు పెట్టి కొట్టి పంటలు పండిస్తూ ఉన్నారు. ఈ వాటర్ యూటిలైజేషను సిడబ్ల్యూసీ వాళ్ళు చూడమే తప్ప మన ఇంటెలిజెన్స్ చూడదా? మన ప్రభుత్వాలు ఏం చూడయా? మన ప్రభుత్వాలకు జల విధానం ఉండదా? ఇప్పటికీ 6 లక్షల క్యూసెక్కులు ఈరోజు గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఇది ప్రభుత్వాల వైఫల్యం తప్ప ఏదో ప్రతి సంవత్సరం జూన్ నుంచి డిసెంబర్ వరకు వర్షాలు పడతాయి. గ్లోబల్ వార్మింగ్ వచ్చింది, అసలు ఇక ఋతుపవనాల స్థితే మారిపోయింది, వాటి మీద ఆశ లేదు. అవి వచ్చినప్పుడు స్టోర్ చేసుకోవడం, తర్వాత వినియోగించుకోవడం, వాటికి అనుకూలమైన పంటలు పండించుకోవడానికి మనం అలవాటు పడాలి. రెడ్డి గారు, గత ఖరీఫ్లో వచ్చిన దిగుబడితో పోలిస్తే ఈ ఖరీఫ్లో 3వ వంతు కూడా దిగుబడి రాని పరిస్థితి నెలకొంది. మరి ఈ పరిస్థితుల్లో ఇంతగా దిగుబడి దిగజారినట్లయితే ఆహార ధాన్యాల ధరలపై ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్, తెలంగాణనే కాదు, చాలా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఈసారి ఉంది. సో అందుకని ఈ ప్రభావం ఖచ్చితంగా ధరలపైన ఉంటుంది. ఇది ఈ ఖరీఫ్ పైన ఆశలు లేవు, ఇంకా దాని గురించి ఖరీఫ్ గురించి మాట్లాడుకొని ప్రయోజనం లేదు. సో ఖచ్చితంగా ధరలపైన ప్రభావం ఉంటుంది. అయితే దీని నుంచి మనం ఈ సంవత్సరం వచ్చిన అనుభవం నుంచి, ఈ సంవత్సరం ఏదైతే ఈ పరిస్థితి వచ్చిందో దీని నుంచి ఒక అనుభవం మాత్రం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బచావతి ట్రిబ్యునల్ 811 టీఎంసీలు కేటాయిస్తే అందులో 460 టీఎంసీలు మాత్రమే పైనుంచి వస్తాయి. మిగిలిన నీళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లభ్యమవుతాయి. పోయిన సంవత్సరం 2014లో 630 టీఎంసీలు శ్రీశైలానికి వచ్చినాయి. అంటే మనకు పైనుంచి రావాల్సిన నీళ్ల కంటే 200 టీఎంసీలు ఎక్కువ వచ్చినాయి. అయినా కూడా మనం నీటి వినియోగంలో మనం సరిగా లేకపోవటం వల్ల వచ్చే నీళ్ళని వచ్చినట్టు వాడేసుకోవటం, దాన్ని క్యారీ ఓవర్ స్టోరేజ్గా ఉంచుకోకపోవటం, ఇవి జరుగుతున్నాయి. సో ఈ అనుభవం నుంచి మనం గుణపాఠాలుగా నేర్చుకోకపోతే ఇంకా తరచూ ఒక పక్కేమో ఎగువ రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2575 టీఎంసీల వరకు నీళ్లు పంచితే ఇంకా అది అమల్లోకి రాలేదు. అమల్లోకి రాకముందే కర్ణాటక ఆలమట్టి దగ్గర కొత్తగా 9 ప్రాజెక్టులు 17,000 కోట్లతో టేకప్ చేసింది ఆ నీటిని వినియోగించుకోవడానికి. అట్లనే తుంగభద్ర పైన 36 టీఎంసీలు కర్ణాటక కేటాయిస్తే ఆ 36 టీఎంసీల వినియోగం ఆల్రెడీ వచ్చేసింది కర్ణాటకకు. అంటే పోయకూడదు పైనుంచి వచ్చే నీళ్లు తగ్గిపోతాయి, మన రాష్ట్రంలో లభ్యమయ్యే నీళ్లు కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే మన రాష్ట్రం ఉన్న అడవంతా కొట్టేసి రకరకాల కారణాలతో మన రాష్ట్రంలో తగ్గిపోతున్నాయి. వచ్చే సంవత్సరం క్రైసిస్ చాలా తీవ్రంగా ఉండబోతుంది. సో గోదావరి నీటిని కృష్ణాకు అనుసంధానం చేయడం ఒకటి, వచ్చిన నీళ్లను సక్రమంగా వినియోగించుకోవడం, జాగ్రత్తగా వినియోగించుకోవడం, ఈ 2 కానీ జరగకపోతే ఏదైతే కొంత వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో వాటికి కొంత నీళ్ళు ఇవ్వడం,
ఇప్పటికే బాగా ఎక్కువ వినియోగం ఉన్న చోట ఒక పంటకు పరిమితం కావడం ఇటువంటి కానీ చర్యలు తీసుకోకపోతే ఇంకా రానున్న రోజుల్లో చాలా తీవ్రమైన పరిస్థితి ఎదురుగాపోతుంది. ఈసారి ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తలకిందులయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా తలకిందులు అయిపోయినాయి. 97 లక్షలు కాదు కదా ఈశ్వరు, అందులో సగం 40 లక్షలు కూడా 40-45 లక్షలు కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడక్కడ బోర్లు బావుల కింద ఒక గోదావరి డెల్టాలోనూ లేదా నార్త్ కోస్ట్లో వంశధార కింద కొంత తప్ప మిగిలిన ఎక్కడా కూడా ఈసారి వరి సాగేసే పరిస్థితి వేయలేదు. వేసిన చోట కూడా బోర్లు బావుల కింద ఎక్కడన్నా కొద్ది అవకాశం ఉంటే అక్కడ వేసారు. అవి కూడా వర్షాభావంతో చాలా చోట్ల దెబ్బతిన్నాయి, నార్లు ఎండిపోయినాయి. వీరయ్య గారు, కృష్ణా డెల్టాల్లో నాట్లు పడ్డాక నీటి ఎద్దడికి సమస్యగా ఉండేది, ఇప్పుడు ఆరంభమే పెద్ద సమస్యగా మారింది. అట్లాగే శ్రీశైలంలో కూడా చుక్కల నీటి లేని పరిస్థితి ఏర్పడింది, జూరాల్లో కూడా అదే పరిస్థితి. మరి ఇలాంటి పెను సమస్యలకు ఏ విధంగా పరిష్కారాలను కనుగొనాలి? ఇప్పుడు మనకి వర్షం పడితే ఇప్పుడు కొంత కోలుకుంటామని ఉంటూ ఉంటాం. కేవలం వర్షంతో కాదు, వర్షం ఎగువ రాష్ట్రాల్లో పడాలి. పైన పరివాహక ప్రాంతంలో పడితే ఆ అక్కడ నిండితే కిందకి ఆ నీరు వచ్చేట్టు ఉండాలి. ఇక్కడ పడగానే అది వరికి ఎంతవరకు పని చేస్తుంది? అదేదో ఆరుదడి పంటలకే కొద్దిగా పనిచేస్తుంది కానీ ఇప్పుడు పరిస్థితుల్లో KTVS అని కొల్హాపూర్ టైప్ వియర్స్ వరుసనే కట్టేశారు పై రాష్ట్రాల్లో. భీమనది మీద 6, తుంగభద్రపై 14, ఘటప్రభ మీద 3, మలప్రభ మీద 2, కృష్ణా మీద 12. అప్పుడే గొడవ పెట్టారు మన వాళ్ళు. అయితే అది డ్రింకింగ్ వాటర్ అని చెప్తారు. డ్రింకింగ్ వాటర్ అని చెప్పిందా వారు చెప్పినట్టుగా శుభ్రంగా ఇరిగేషన్ ఉపయోగిస్తూనే ఉన్నారు. మరి ఇలా దీని మీద ఫైనల్గా తీసుకుని కట్టేశారు కాబట్టి ఊరుకోవటం. ట్రిబ్యునల్స్ కూడా ఏం చేయట్లేదు, పడగొట్టమని లేవు. కట్టేటప్పుడే ఆపగాలి కానీ అప్పుడు ఆపరు. మనకి ట్రిబ్యునల్స్ కూడా ఇప్పుడు చూడండి, బిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది, ఫైనల్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత SLP వేశారు, మనం వేసాం, వాళ్ళు వేశారు, పై వాళ్ళు కూడాను. దాని తీర్పు రాదు, ఎప్పుడు వస్తుందో తెలీదు. మనం వేసి కూడా 1.5 సంవత్సరం పైన అయింది. కృష్ణా బోర్డుని పెట్టారు, ఆ బోర్డు ఎప్పుడో కలుస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో కలిసి ఏం చేయాలనేది ఆలోచించట్లా. మరి బోర్డు ఏదో చెప్పాలి, మరి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఈ పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. గోదావరి డెల్టా పరిస్థితి ఏ విధంగా ఉంది? వంశధార ప్రాజెక్టుల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? గోదావరి ప్రాజెక్టులో డెల్టాకు పర్వాలేదు అంటున్నారు. అదే ఇందాక నేను చెప్పినట్టుగా ప్రాణహిత, ఇంద్రావతి, శబరి దిగువన ఉన్నాయి కాబట్టి మన అదృష్టం కొద్దీ ఆ నీటిని ఎవరు ఆపలేరు. అది రావాల్సింది కాబట్టి డెల్టాకి కొంతవరకు పర్వాలేదు. ఆ పరిస్థితి కృష్ణాకి లేదు. కృష్ణాకి పైనుండి పోని పెద్ద పెద్ద డ్యాములన్నీ. ఇక్కడేమన్నా అంత పెద్ద డ్యాములు పైన లేవు. శ్రీరామ్ సాగర్ వరకు పెద్ద డ్యామే లేదు పైన. ఇక్కడ పరిస్థితి మరి కృష్ణకి సహజంగానే ఇబ్బందులు ఉన్నాయి. కోదండరెడ్డి గారు, ఈ పరిస్థితుల్లో ముందస్తు రబీకైనా రైతాంగం ఏ విధంగా సంసిద్ధం కావాలి? ఇప్పుడు పరిస్థితి చూస్తే పోయిన సంవత్సరం ఒకసారి తెలంగాణ ప్రాంతంలో బేరీజ్ వేసుకుంటే ఎంత తీవ్రంగా నష్టపోయినారంటే రైతులు ఆత్మహత్యలు తప్పిస్తే వేరే గత్యంతరం వాళ్ళకి కనిపించలే. తీవ్రమైన పరిస్థితి ఉందండి. అందరూ అనుకున్నారు బాగా వర్షాలు పడతాయని చెప్పి, పత్తి వేసిండ్రు, మొక్కజొన్న వేసిండ్రు, ఇతర పంటలు వేసిండ్రు, పూర్తిగా పోయినాయి, పెట్టుబడులే పోయినాయి. ఇప్పుడు మెట్ట పంటలు లేవు, లేకపోతే బోర్ల కింద పంటలు లేవు, ఇంకా ఈ కృష్ణానది జలాశయాల కింద పండే పంటలు కూడా లేవు. చాలా తీవ్రమైన పరిస్థితి ఉంది. దీని విషయంలో ఇంత సీరియస్గా చర్చ జరుగుతూ ఉంటే మనం ముందు ట్రిబ్యునల్స్ ఉన్నాయి. బచావత్ ట్రిబ్యునల్ విషయంలో మన రాష్ట్రంలో ఒక మంచి ట్రిబ్యునల్ మంచి అవార్డు ఇచ్చిందని ఇప్పటివరకు కూడా బచావత్ ట్రిబ్యునల్ మనం ఎప్పుడు కూడా రెఫరెన్స్ ఇచ్చుకుంటాం. కానీ మల్ల ట్రిబ్యునల్ వచ్చేవరకు బ్రిజేష్ కుమార్ గారు కాస్త జాగ్రత్తగా వ్యవహారం చేయలేదు, కాస్త ఆంధ్రప్రదేశ్ పైన సరిగ్గా నిర్ణయం తీసుకోలేదని ఒక అపవాదం మాత్రం కమిటీకి వచ్చింది. దాన్ని ఇక్కడ రివ్యూ అయింది. మళ్ళీ ఒకసారి SLBC వేసినారు, ఆల్ పార్టీ మీటింగ్ కూడా జరిగింది. మనం మంచి లాయర్లను పెట్టుకుందాం అనుకున్నాం, అయినా ఇప్పటివరకు తేలలే. ఇప్పుడు నీళ్ళే లేవు. నీళ్ళే లేనప్పుడు ఇప్పుడైతే ట్రిబ్యునల్స్ పాత్ర కానీ కేంద్ర ప్రభుత్వం పాత్ర చాలా అవసరం. వాళ్ళు ఏదైనా ఒక ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని ఉన్న నీళ్లను, ఈ కృష్ణానదీ జలాలను వాడకం విషయంలో ఉన్న నీళ్లను, అది మంచినీళ్ళు అనుకుంటే మనం ఎప్పుడైనా తీవ్రమైన పరిస్థితి ఎప్పుడొచ్చేది అంటే ఇట్లాంటి పరిస్థితులలో నీళ్ళు ఎట్లా, పశువులకు ఎట్లా, మనుషులకు ఎట్లా అని. కానీ అది ఎక్కడ కనిపించడం లేదు. పంట ఎట్లా అనేది పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఉల్టా ఉంది ఇది పరిస్థితి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు చెల్లించకపోతే రాబోయే రబీ ఎప్పుడైతే ఏ పంట కూడా దిగుబడి వచ్చే పరిస్థితి లేదండి, భారీ నష్టాలలో ఉన్నది. మల్లారెడ్డి గారు, ఖరీఫ్ కలిసి రాకపోవటం, వర్షాభావం
ఎల్నినో వంటి పరిస్థితుల వల్ల రైతులు తీవ్రంగా సంక్షోభంలో కూరుకుపోయారు. మరి ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు జల సంరక్షణ విషయంలో ఎలాంటి దీర్ఘకాలిక ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి? ఒక విషయం ఏంటంటే ఎలినినో ప్రభావం కానీ కరువు ప్రభావం కానీ కాదండి. అది గతంలో ఏదో 72లో మాట్లాడుకోవాల్సిన మాటలు అవి. ఈరోజు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత వాటర్ని ఎట్లా దేనికి వినియోగించాలి, సాగునీరు త్రాగునీటికి వినియోగించాలి, మూడవ పనికి దేనికి వినియోగించకూడదు. కానీ ఇక్కడ సాగునీరు త్రాగునీరు తప్ప మిగతా అన్ని పనులకు వినియోగిస్తున్నారు. ఇప్పుడు 75 లక్షల ఎకరాలు 2 రాష్ట్రాలు కలిపి మనం వరి నాటు పెట్టాలి. కృష్ణా డెల్టాలో 6 లక్షల ఎకరాలు పెట్టారు 13 లక్షల ఎకరాలకు. గోదావరి డెల్టా మొత్తం 15 లక్షల ఎకరాలు సాగు అయింది, అది పండుతుంది. అది ఎందుకంటే దాని పైన ఎగువ లేవు కాబట్టి. గోదావరి డెల్టా కృష్ణా డెల్టాలో 6 లక్షల ఎకరాలు, మిగతా అంతా 2 లక్షల ఎకరాలు, అంతా 7-8 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టా ఏరియాలో నాట్లేశారు. అవి పండుతాయా లేవా అని చెప్పనేది కూడా గ్యారంటీ లేదు, మళ్ళీ వర్షాలు పడితే తప్ప. కానీ గోదావరి వాటర్ని యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ఈరోజు డిస్ప్యూట్స్ తగాదా ఉన్నాయి. అందువల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అఫెక్స్ బోర్డు ఏర్పాటు చేసింది. ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే మేము సెటిల్ చేస్తామని. వాళ్ళు ఏమీ పట్టించుకోవడం లేదు. వాళ్ళ దగ్గరికి పోయినటువంటి వాటికి కూడా పరిష్కారం లేదు, పెండింగ్ పెట్టేస్తున్నారు. అంతేకాకుండా సిడబ్ల్యూసి ఉంది, అది గమ్మున ఊరుకుంటుంది. ఇప్పటికైనా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వేదిక మీదకి వచ్చి ఈ కృష్ణా గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడానికి గతంలో ఇచ్చిన ట్రిబ్యునల్స్ తీర్పులకు లోబడి, అలాగే వాళ్ళు ఇచ్చిన ట్రిబ్యునల్స్ తీర్పులకు ఇప్పుడు అదనంగా ఏమీ నీళ్లు కోరడం లేదు, ఆ నీటిని ఆయా రాష్ట్రాలు సద్వినియోగం చేసుకునేటటువంటి విధంగా వాళ్ళు ఇప్పటికైనా ఒక ఒప్పందానికి వచ్చి ఖచ్చితంగా కృష్ణా బోర్డు, అలాగే గోదావరి బోర్డు, అలాగే అఫెక్స్ బోర్డు వీటి సహకారంతో ఒక జల విధానాన్ని రూపొందించుకొని కనుక అమలు చేస్తే ఇప్పటికైనా ఈ కరువులు ఉండవు. కారణం ఏమిటంటే ఎంత వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డా కృష్ణాలో గోదావరిలో నీళ్ళు వస్తాయి. అందువల్ల ఏంటంటే దీంతో పాటు ఎగువనున్నటువంటి రాష్ట్రాలలో అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇద్దరం కలిసి పోట్లాడాలి, కేంద్ర ప్రభుత్వంతో కుస్తీ పట్టాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన జలాశయాల్లో నీటి కళ్ళ తప్పటం ఖరీఫ్ను దెబ్బతీసింది. ఈ ప్రభావం ఆహార ధాన్యాల దిగుబడిపైన, ధరలపైన తీవ్రంగా పడనుంది. జలవనరుల సంరక్షణపై ఇప్పటికైనా ప్రభుత్వాలకు దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.